ఏ రాష్ట్రానికైనా సరే ఇప్పటివరకు భారతదేశంలో ఒక ప్రాంతం మాత్రమే రాజధానిగా ఉండటం చూసాం మనం. కానీ నిన్న బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతూ మా విధానం ఎన్ని రాజధానుల్లో మేము పార్టీలో అంతర్గతంగా చర్చించుకొని చెబుతాము అనే మాట అయితే ఆయన చెప్పడం జరిగింది. అసలు ఎలా చూడాలంటారు అసలు ఈ పరిస్థితిని? నత్తిపోకోడి బొత్స సత్యనారాయణ ఆయనకి ఏం మాట్లాడడం తెలియదండి. మొన్న ఇంతకుముందు ఏమన్నాడు, మేము చర్చించుకొని ఒక నిర్ణయం తీసుకొని మేము రాజధాని గురించి చెప్తామన్నాం. ఇప్పుడు ఇంకా అలా కాకుండా మీరు జిల్లాకు ఒక రాజధాని పెట్టండి. 23 జిల్లాలు ఎన్నో ఉన్నాయి, 23 జిల్లాలకు 23 రాజధానులు పెట్టుకోమని జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇద్దరు పెట్టుకొని ఆడొక రోజు ఇలా పరిపాలన చేయండి. ఇంకా ఈ రాష్ట్రం సంకనాకి పోద్ది. మీరు ఎదవలని మిమ్మల్ని ఈ రాష్ట్ర ప్రజలు పక్కన పెట్టారు. ఏం మాట్లాడతావు? నీకు కొంచెమన్నా అర్థమంది బొత్తవుతున్నానా? ఏం మాట్లాడతాను? ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి నువ్వు ఆ జగన్మోహన్ రెడ్డి మీరందరూ కలిసి మీ పేటీఎం బ్యాచ్ అంతా కలిపి మాట్లాడితే రాజధాని మునిగిపోయింది అంటాడు. వాడు ఎవరు? ముళ్ళపంది ఏదో ఉన్నాడు, బురదగుంట్ల పంది, మా అంబటి రాంబాబు. ఏం మాట్లాడతాడు అంబటి రాంబాబు? మాట్లాడితే మునిగిపోయింది అంటాడు. ఏడ మునిగిపోయింది? చేపలు పట్టాడా? చేపలు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఉంటాడు? ఆడ కొద్దిగా నీళ్ళు ఉంటాయి కదా, ఆడని కొద్దిగా ఆ నీళ్ళలో పెట్టి 4 ఫోటోలు తీసుకొని ఆ మీడియాకు పోవాలి. వాళ్ళ సాక్షి పేటీఎం ఛానల్ ఒకటి ఉంది, సాక్షి. ఆ సాక్షి ఛానల్ ఒకటి, ఎన్టీవీ ఒకటి, TV9 ఒకటి, ఈ ఛానల్లో వేసుకుంటావు. అంతకు తప్పక రాంబాబు నువ్వు అసలు ఈ జిల్లాలో పుట్టావు. అసలు కొన్ని గుంటూరు జిల్లా వాడు అసలు నువ్వు గుంటూరు జిల్లా వాడు అయితే రాజధాని ఇక్కడ రాజధాని మునిగిపోయిందని రేపల్లె కదా. రేపల్లె అయితే మన జిల్లా కాదండి, జిల్లా పక్కనేగా ఉంది. ఏం మాట్లాడతావా? ఒక పక్క కళ్ళు పెట్టుకొని చూడబోయా. నిన్న వెళ్ళొచ్చాను నేను రాజధానికి. అసలు ఆ రాజధానిలో పనులు 11,000 మంది పనులు చేస్తున్నారు ఇప్పటికి రాజధానిలో. ఇంకొక 2 నెలల్లో 15,000 మంది పని చేస్తారు. ఆ రకంగా పూర్తయితే నిన్నే కదా మంగళగిరిలో ఐటీ కంపెనీ పెద్దది టాటా వాళ్ళది నిన్న ఓపెన్ చేసింది. సిఆర్డీ ఆఫీస్ ఇంకొక 10-15 రోజులు సిఆర్డీ ఆఫీస్ కూడా బ్రహ్మాండం కట్టాడు, ఓపెన్ చేస్తున్నాడు. ఒకసారి పోయి ఆ సిఆర్డీ ఆఫీస్ ఒక్కసారి చూడు నువ్వు. 7 అంతస్తుల భవనం మామూలుగా ఉండదు. అది ప్రజల కోసం కట్టారు. మీరు కట్టారు అక్కడ వైజాగ్లో రుషికొండ ప్యాలెస్. ఎవరు? మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి మీ భారత వాళ్ళు ఉండడానికి కట్టుకున్నారు, వాళ్ళు పనుకోవడానికి ఉండడానికి. ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక మరి జగన్మోహన్ రెడ్డి ఇంటి గృహప్రవేశం రోజున మరి ఇదే వైసీపీ నాయకులు ఢిల్లీని తలదన్నే రాజధాని కడతాము, అమరావతి మన రాజధాని అని మాట్లాడారు. ఇప్పుడు మళ్ళీ ఎన్ని రాజధానుల్లో చర్చించి చెబుతామనే మాట ఎందుకు మాట్లాడుతున్నారు అనుకోవాలంటారు? వాళ్ళ స్టాండ్ అనేది ఒక నికరంగా ఉండదండి. గంటకు ఒక మాట, గంటకు ఒక విధానం. వాళ్ళ విధానం కరెక్ట్ నచ్చకనే ప్రజలు ఆ రకంగా మీకు ఇచ్చింది. మీకు 11 సీట్లు ఇచ్చింది, పంపించింది ప్రజలు. మీరు మాట ఒక నోరు తెరిస్తే అరే నిజం మాట్లాడండి ఇప్పటికైనా కానీ. అది ప్రతి ఒక్కటి పేక్ రాజకీయాలు ఎన్ని రోజులు నడుపుతారు. మీ పేక్ యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి. ఆ ఎన్ని రోజుకి ఒకడు పోతాడు అక్కడికి. ఒక్కొక్కరిని తీసుకొని పోయేది, ఆ పేటీఎం బ్యాచ్ ఒక్కొక్కరిని తీసుకొని పోయేది, రాజధానికి వెళ్ళి ఒకసారి కూర్చొని ఒకసారి నిలబెట్టేది, ఏవో రాజధాని బురదల్లే మాట్లాడడం, ఈ రకంగా చేశారు. ఈ మధ్య ఒకడు శంకరన్ వచ్చాడు అని తెలంగాణ నుంచి. ఈ మేధావులంతా అయిపోయారు. ఒకడు శంకరన్ ఒకడు వచ్చాడు తెలంగాణ నుంచి. వాడు ఏం మాట్లాడతాడో వాడికే తెలియదు. వాడిని మాత్రం గుడ్డలు కూడా తీసుకొడతారు ఈ ఆంధ్రప్రదేశ్ జనం. ఇక్కడికి వస్తే మాత్రం ఎక్కడో అరే మీ తెలంగాణలో కూర్చొని నువ్వేంటి నా ఆంధ్రప్రదేశ్ మీద పోగుతావు? అరే శంకర్గా గాలినాల నువ్వు అసలుకే ఎవడరా? నువ్వు అసలుకే మా ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడతావు. వాడు ముందు కేసీఆర్ గురించి వాళ్ళ గురించి మాట్లాడమండి. పోయి ఆడ మాట్లాడి చల్లనోడు ఇక్కడికి వచ్చి డబ్బులు తీసుకొని పేటీఎం బ్యాచ్లు అంత డబ్బులు తీసుకుని జగన్మోహన్ రెడ్డి చిల్లర డబ్బులకు అమ్ముడు పోయి ఇక్కడికి వచ్చి మాట్లాడతాడు. శంకర్ వాడు సాయిగాడు అనేవాడు వాడు ఉండేది ఐజో వాళ్ళు నెగిటివ్ ప్లేస్. వాడు కూడా రాజధాని మీద బుర్ర చల్లుతాడు. ఏడ మునిగిందిరా రాజధాని? చీపేంట్రా రాజధాని మునిగిందాము. వర్షం పెద్ద వర్షం పడింది, భయంకరంగా కుండపోతే వర్షం పడింది. నైట్ తెల్లవారులు అవన్నీ నీళ్ళు వచ్చినాయి. మళ్ళీ 2 రోజుల్లో ఒక రోజు 2 రోజుల్లో నీళ్ళు మొత్తం వెళ్ళిపోతాయి. అవి ఖాళీ ప్లేసులు కాబట్టి ఆ ప్లేసులో కొన్ని నీళ్ళు సహజంగా ఉంటాయి. అవి మొత్తం వెళ్ళిపోతాయి. అవి ఉండవు. 2 రోజుల తర్వాత ఒక చుక్క కూడా నీళ్ళు ఉండవు. బ్రహ్మాండం ఇప్పుడు పోయి చూడండి, బ్రహ్మాండం పనులు ఎట్లా నడుస్తుండే. నైట్లు పగులు భయంకర పనులు చేస్తున్నారు. మీరు ఎన్ని రాళ్ళు చల్లినా, ఎన్ని బురద చల్లినా
3 సంవత్సరాల్లో రాజధాని కంప్లీట్ అవుద్ది. అద్భుతమైన రాజధాని అక్కడ ఉంటుంది. అప్పుడు ప్రజలు మిమ్మల్ని చీకొడతారు. ఇక మీరు ఈ రాష్ట్రంలో మిమ్మల్ని ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు. ఇంకా మీరు ఇక్కడ రాలేరని మేము గట్టాలని చెప్తున్నాను. ఇదంతా ఒక ఎత్తు అనుకుందాం. ఈ లిక్కర్ స్కామ్లో నిందితుడిని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పరామర్శిస్తాడు, 2 రోజులాగా పరామర్శిస్తాడంటే ఈ లీకులు ఏందంటారు? వినాయక చవితి తర్వాత జగన్మోహన్ రెడ్డి వెళ్ళి మిథున్ రెడ్డిని పరామర్శిస్తాడంటూ మరి లీకులు ఇస్తున్నారు కదా బొత్స గారు. మరి అసలు మెయిన్ డాన్ ఎవరండి? జగన్మోహన్ రెడ్డి. అసలు మెయిన్ ముద్దాయి జగన్మోహన్ రెడ్డి. వీళ్ళంతా చిన్న చేపలు, వీళ్ళంతా పెద్ద చేప జగన్మోహన్ రెడ్డి. ఈ చిన్న చేపల కాడికి పోతే నేనాడు ఇరుక్కుంటా అని చెప్పి ఇదిగో వెళ్తున్నాను పరామర్శిస్తా, ఇదిగో వెళ్తున్నాను అని మాట్లాడుతున్నాడు. ఆడి అని వెళ్ళేది లేదు, వాళ్ళని పరామర్శించేది లేదు. అర్థమైందా? మొత్తం మేము ముద్దాయి, దాంట్లో ఇరుక్కున్న ముద్దాయి మొత్తం ఈయనే. మొత్తం కుంభకోణం మామూలుగా లేదు, మొత్తం బయటకు తీస్తున్నారు. ఈ బంగారం అంతా కొనిపెట్టా, ఈ బంగారం ఎక్కడుందో అది కూడా బయటికి రావాలి. మొత్తం ఎన్ని వేల కోట్లు మొత్తం దొబ్బి ఎక్కడ పెట్టారు, ఎంతకంత ఎలక్షన్ ఖర్చు పెట్టారు, ఈ మొత్తం బయటకు వస్తాయి. తొందరలోనే బిగ్ బాస్ లోనకు పోవడం ఖాయం. ఎందువల్ల అంటారు అసలు జగన్మోహన్ రెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ ఇన్ని నెలల దాదాపు 2 నెలలు అవుతుంది దగ్గర ఎందుకని వెళ్ళలేకపోయాడు అనుకోవచ్చు అంటారు. కాకాని గోవర్ధన్ రెడ్డికి ఆ దగ్గరికి అమ్మటే వెళ్ళాడు, ఇటు పిన్నెల రామకృష్ణారెడ్డి దగ్గరికి అమ్మటే వెళ్ళాడు, వీళ్ళందరి దగ్గరికి అమ్మటే వెళ్ళిపోయాడు కదా. మరి ఎక్కడికి ఎందుకని వెళ్ళలేకపోయాడు అంటారు? ఈ జగన్మోహన్ రెడ్డి ఈయన తుక్కాలని చూస్తున్నాడండి. ఈ పెద్దిరెడ్డిని వాళ్ళు ఆ అబ్బా కొడుకులు ఇద్దరిని వీళ్ళు ఇక్కడ రాజకీయ సమాజాలు వీళ్ళు మరి కొద్దిగా ఎక్కువ చేశారు, మొన్న మధ్య ఎక్కువ చేస్తున్నారని చెప్పేసి ఇలా అనుకోని వాళ్ళని తొక్కేయాలని సగం మాకు అనిపిస్తుంది. ఈ జగన్మోహన్ రెడ్డి తొక్కిస్తున్నాడేమో వాళ్ళిద్దరు అయ్యా కొడుకుల్ని, అందుకని కొడుకులు లోనేసారని నాకు అనిపిస్తుంది. అంతే. అంటే మరి ఇక్కడ ఇంకో విషయం కూడా చూసుకుంటే కనుక ఈ లిక్కర్ కేసే బోగస్ అంటూ మాట్లాడి ఇప్పుడు ఒకరి దాని తర్వాత ఒక దాదాపు ఇప్పటికి 120 కోట్లు అయితే కనుక ఈ సిట్ అధికారులు అటాచ్ చేయడం జరిగింది. బోగస్ అయితే అన్ని 120 కోట్లు అనేది అటాచ్ చేయడం సాధ్యం అయ్యే పనేనా? మరి ఇవన్నీ బోగస్ కాదండి, ఒరిజినల్ నిజం. పక్క చిన్న పిల్లలు ఉన్నాడు అని చెప్తారు. వాళ్ళు అధికారం ఉన్నప్పుడు ఈ చీప్ లిక్కర్ ఈ మందు ఎలా దోచుకున్నారో, ఈ డబ్బులు వాళ్ళ దగ్గర ఎదురులు పెట్టి వాళ్ళ సొంతగా వైన్ షాపులు వాళ్ళ సొంతగా ప్రభుత్వం పేర్లు చెప్పి పెట్టుకొని డబ్బులు మొత్తం క్యాష్గా తీసుకున్నారు. మామూలుగా డబ్బులు మళ్ళీ 8 పేమెంట్లు ఇవన్నీ లేకుండా వాళ్ళు ఈ రకంగా చేసేసి ఈ రకంగా వాళ్ళు వేల కోట్లు దొబ్బి ఈ రాష్ట్రాన్ని దొరుకుతుంది. ఇవాళ ఒక్కొక్కరు లోనికి వెళ్తున్నారు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బ్యాచ్ మొత్తం పోతున్నారు. లాస్ట్కు జగన్మోహన్ రెడ్డి కూడా జైలుకి వెళ్ళే రోజు తొందరలోనే ఉండదు. గ్యారెంటీ తప్పదు. అది అసలు ఏం చేశాను నేను అసలు ఎక్కడ ఫైల్స్ మీద సంతకం పెట్టలేదనే కాన్ఫిడెన్స్తో ఉన్నాడంట కదా. మరి అబ్బా, జగన్మోహన్ రెడ్డి మీ మాటలు నమ్మడానికి ఇంకా ఈ రాష్ట్ర ప్రజలు అంత తేలిగ్గా ఎవరు లేరు. జగన్మోహన్ రెడ్డి అరే నువ్వు నోరు తెరిస్తే నువ్వు అబద్ధాలేనా? అసలు అబద్ధాలతో పుట్టింది మీ పార్టీ. మీ పార్టీ ఒక అబద్ధాలతో పుట్టిన పార్టీ మీ పార్టీ. ప్రతి ఒక్కటి పేకు రాజకీయాలు, పేకు మాటలు. నువ్వు కూడా నీతులు చెప్తే ఎవరో నమ్ముతారా? నువ్వు మాట్లాడితే అబద్ధము. ఏ శాపం ఉందంటే జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు ఆడకపోతేనంట తలకాయ 1000 ఒక్కలు వద్దంట. అందుకని ఈయన అబద్ధాలతోనే మాట్లాడతాడు.